కవిత నివాసం దగ్గర ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అంతకుముందు ఎయిర్పోర్ట్ లో కార్యకర్తలు ఆమెకు భారీ స్వాగతం పలికారు. 5.5 నెలల తర్వాత కవిత హైదరాబాద్ వచ్చారు. రేపు కవిత కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. అక్కడ కేసీఆర్ ని కలవనున్నారు కవిత. మధ్యాహ్నం ట్రయల్ కోర్టులో విచారణ ముగిసిన తర్వాత ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 5 నెలల తర్వాత కవిత తీహార్ జైలు నుంచి నిన్న విడుదలయ్యారు. కవిత జైలు నుంచి విడుదల కాగానే కుమారుణ్ణి హత్తుకొని కంటతడి పెట్టారు. జైలు నుంచి విడుదలయ్యాక కవిత వార్నింగ్ ఇచ్చారు. తనను ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, కుటుంబాన్ని వదిలి 5.5 నెలలుగా జైల్లో ఉన్నానని భావోద్వేగానికి గురయ్యారు. తాను కేసీఆర్ బిడ్డనన్న కవిత తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. తాను మొండిదాన్నని, ఇప్పుడు జగమొండినని చెప్పారు. మరింత దూకుడుగా పనిచేస్తానన్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఈడీ పేర్కొంది. కవిత అరెస్టు సమయంలో ఆమె నుంచి 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది. అదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోర్టులు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ నివేదికలో అతన్ని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆప్నకు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గతేడాది మార్చిలో కవితకు నోటీసులు జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకున్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఈ నెల 22న ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. భర్త అనిల్ సమక్షంలో పరీక్షలు నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు జైలుకు తరలించారు. అంతకుముందు జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్లో చికిత్స అందించారు.